ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడేంటంటే, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది కోర్ పైథాన్ లైక్ హౌ టు పైథాన్ అంటే ఏంటి, ఇఫ్లో, ఫర్లో, క్లాసు, ఫంక్షన్స్ ఇవి నేర్చుకున్నాం. నేను మన స్టార్టింగ్ చెప్పుకున్నాం పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే దాని అర్థం ఏంటి? సో యూజింగ్ పైథాన్ యూ కెన్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, నెట్వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆటోమేషన్ అవ్వచ్చు. సో ఏదైనా సరే యూజువల్గా మీరు డెవలప్ చేయగలుగుతారు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కోర్ పైథాన్ అనేది మీరు ఏ స్ట్రీమ్లో ఉన్నా అది సేమ్. లైక్ మీరు టెస్టింగ్లో ఉన్నా, లేకపోతే డెవాప్స్ అవ్వచ్చు, ఆటోమేషన్ అవ్వచ్చు. సో ఇప్పుడు వరకు నేర్చుకున్నది అనేది కోర్ పైథాన్ అనేది సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి మనం వెరీ స్పెసిఫిక్ టు డేటా సైన్స్ అనమాట. సో పైథాన్ యూజ్ చేసి మనం డేటాని ఎలా ప్రాసెస్ చేస్తాం అనేది ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ నుంచి మనం చేసే థింగ్స్ అని లిటిల్ డిఫరెంట్. లైక్ మన యూజువల్గా ఏదైనా పైథాన్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే పైచార్మ్ లేదంటే విఎస్ కోడో లేదా అదర్ ఐడిఎస్ యూజ్ చేస్తాం. కానీ డేటా సైన్స్కి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ జూపిటర్ నోట్బుక్స్, జూపిటర్ ల్యాబ్స్ యూజ్ చేస్తాం. ఎందుకనేది మీరు మీరు యూజ్ చేస్తుంటే మీకు మీకు అర్థం అవుతుంది ఎందుకు మనం అవే యూజ్ చేయాలని. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఏంటంటే ఆ, మీరు ప్రోగ్రామ్ రాసే విధానం అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అది సో మెయిన్లీ మన ప్రో పైథాన్లో మనం చేసేది ఏంటి? డేటా ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ అండ్ విజువలైజేషన్. సో మెయిన్గా మనం చేసేది పైథాన్లో డేటా ప్రాసెస్ చేస్తాం. సో వాటర్ ప్రాసెస్ అది యూజ్ చేసి మీరు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తారా, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేస్తారా, లేదా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారా, లేకపోతే ఈటీఎల్ వర్క్ చేస్తారా? సో ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడి నుంచి ఏంటంటే మనం చేసేదంతా డేటా ప్రాసెసింగ్. డేటాని తీసుకుంటాం, వాట్ ఎవర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఆర్ ఎక్కువ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం, అనలైజ్ చేయాలని అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ మనం విజువలైజేషన్ చేస్తాం, అంటే గ్రాఫ్స్ జనరేట్ చేయడం, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్స్. ఓకే ఇవి. సో పైథాన్ యూస్ చేసి మనం సింపుల్ డాష్ బోర్డ్స్ కూడా బిల్డ్ చేయొచ్చు, సింపుల్ అండ్ అడ్వాన్స్ డాష్ బోర్డ్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో మెయిన్గా ఇప్పుడు మనం నేర్చుకునేది పైథాన్లో హౌ వి ప్రాసెస్ డేటా ఇన్ పైథాన్ అండ్ హౌ వి విజువలైజ్ డేటా ఇన్ పైథాన్. ఓకే. సో ఫస్ట్ మనం ప్రైమరీగా నేర్చుకునేది హౌ వి డేటా ప్రాసెసింగ్. సో డేటా ప్రాసెసింగ్ నేర్చుకునే బదులు మనం దానికంటే ముందు ఏం నేర్చుకోవాలి? అసలు పైథాన్లోకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని ఎలా మనం తీసుకోవాలి. ఓకే. లైక్ మన డేటా అనేది ఎస్క్యూఎల్ డేటాబేస్లో ఉండొచ్చు, ఎక్సెల్ ఫైల్ అవ్వచ్చు, సిఎస్ ఫైల్ అవ్వచ్చు, ఎక్స్ఎంఎల్ అవ్వచ్చు, జేసన్ అవ్వచ్చు, లేదా వెబ్ స్కేపింగ్ చేసి తెచ్చుకోవచ్చు. సో అది ఏ ఫార్మేట్ అయినా అవ్వచ్చు. ఓకే. సో ఏ ఫార్ ఏ ఏ సోర్స్ అయినా అవ్వచ్చు. ఏ సోర్స్ నుంచి అయినా సరే మనం ఈజీగా సోర్స్కి మన పైథాన్ నుండి కనెక్ట్ అయ్యి మనం డేటాని తీసుకోవచ్చు అనమాట. సో కనెక్టింగ్ టు డిఫరెంట్ సోర్సెస్. సో పైథాన్ యూస్ చేసి ఎలా డిఫరెంట్ సోర్సెస్కి కనెక్ట్ అవుతాం అనేది కూడా మనం నేర్చుకుంటాం. ఓకే. సో ఇది ఇప్పుడు ఏంటంటే, సో అసలు డేటాని ప్రాసెస్ చేయాలంటే పైథాన్లో ఎలా చేస్తాం? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ డేటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎంప్లాయీ టేబుల్ ఉంది. లైక్ మీరు సీక్వెల్ గుర్తు తెచ్చుకుంటే మనం సీక్వెల్ చేసేది ఏంటి? సేమ్ లైక్ క్వెరీ చేసుకుంటాం, టేబుల్స్ క్రియేట్ చేస్తాం, టేబుల్స్ని అప్డేట్ చేస్తాం. ఓకే. మనం ఎస్క్యూఎల్లో ఏదైతే ఆపరేషన్స్ చేసామో సేమ్ ఆపరేషన్స్ మనం పైథాన్లో కూడా చేస్తాం. టేబుల్స్ని క్రియేట్ చేయడం, టేబుల్స్ని అప్డేట్ చేయడం, టేబుల్స్ని డిలీట్ చేయడం, టేబుల్స్లో డేటాని ఇన్సర్ట్ చేయడం, టేబుల్స్లో డేటాని సెలెక్ట్ చేసుకోవడం, సమ్మరైజ్ చేయడం. లైక్ మినిమం మ్యాక్సిమం సమ్ యూస్ చేసాం కదా, గ్రూప్ బై చేసాం, ఆర్డర్ బై చేసాం, టేబుల్స్ని జాయిన్ చేసాం. సో ఏదైతే మీరు ఎస్క్యూఎల్లో ఆపరేషన్స్ చేశారో సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పైథాన్లో కూడా చేస్తాం అన్నమాట. సో అవి చేస్తూ దానికంటే ఎక్స్ట్రా కూడా చేస్తాం. సో కొన్ని మనం ఎస్క్యూఎల్లో చేయలేం. సపోజ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలి, దాన్ని మనం ఎస్క్యూఎల్లో చేయలేం, కానీ పైథాన్లో చేయొచ్చు. ఓకే. సో
సో ఎస్క్యూఎల్లో చేసినవన్నీ చేస్తాం, ఎస్క్యూఎల్లో చేయలేనివి కూడా మనం పైథాన్లో చేస్తాం అనమాట, సేమ్ డేటా మీద. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే ఎస్క్యూఎల్లో డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, డేటాబేస్లో టేబుల్స్ కింద స్టోర్ అయి ఉంటుంది. సో ఎస్క్యూఎల్ యూజ్ చేసి మనం క్వెరీ చేసుకుంటాం. మరి పైథాన్లో మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. ఓకే, ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్, భార్గవి, సురేష్, ఓకే, జ్యోష్న. ఇలా నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో సమ్ డేటా ఉంది. సో ఎంప్లాయీ నేమ్స్ అనే టేబుల్ ఉంది, లేక అందులో నాకు కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో ఈ డేటాని నేను పైథాన్లో స్టోర్ చేయాలి. సో మీరు చెప్పండి, ఇప్పటివరకు మీరు నేర్చుకున్న కోర్ పైథాన్లో ఇలా నేను డేటాని స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తాను పైథాన్లో? డేటాని స్టోర్ చేయాలంటే సింపుల్, లైక్ యూ యూ కెన్ యూజ్ దట్ డేటా ఇన్ పైథాన్. సపోజ్ ఎంప్లాయీ నేమ్స్ని క్రియేట్ చేయాలి పైథాన్లో, ఎలా క్రియేట్ చేస్తారు? లిస్ట్ ఆఫ్ యూజ్ నేమ్స్. కదా, లిస్టులు నేర్చుకున్నారు కదా మీరు. ఎస్. ఎంప్లాయీ నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఇందులో ఏం చేస్తారు, ఈ డేటా అంతా తీసుకొచ్చి పెడతారు. ఓకే, సో ఇలా పైథాన్లో మీరు ఎలాగే స్టోర్ చేస్తారు. సో ఒకవేళ మనం ఎంప్లాయీ నేమ్ స్టోర్ చేయాలంటే ఎలాగే మనం స్టోర్ చేసేది, ఇంకో అదర్ వే ఏమన్నా ఉందా? లిస్ట్ ఆర్ డిక్షనరీస్. కరెక్ట్. సో డిక్షనరీస్ యూసెస్ కూడా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు, సేమ్ ఇదేని డేటా ఇస్ ఈక్వల్ టు, ఓకే, సో ఎంప్లాయీ నేమ్స్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ నేను ఒక లిస్ట్ కింద ఇవ్వచ్చు, రైట్? సో ఇక్కడ ఏదైతే నేను డేటా ఉందో, సో ఈ డేటాని నేను ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నేను ఒక ప్రాపర్ టేబుల్ స్టోర్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సపోజ్ ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే, లెట్స్ సే టేబుల్ని క్రియేట్ చేద్దాం. సో ఒక టేబుల్ పెద్దది కాదు, చిన్నది. ఓకే, సో నేను ఒక టేబుల్ స్టోర్ చేస్తాను. ఈ టేబుల్ పేరు అంటే ఎంప్లాయీ టేబుల్. సో ఎస్క్యూలో మనం టేబుల్స్ క్రియేట్ చేస్తాం, సేమ్ అదే విధంగా టేబుల్స్ క్రియేట్ చేస్తాను. సో ఎంప్లాయీ టేబుల్స్లో నేను ఏమంటానంటే, ఫస్ట్ నేము, ఓకే, నేము, శాలరీ, ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయిన్. ఓకే, సో ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. సో టేబుల్లో నేను డేటా పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ హేమంత్, ఓకే, శాలరీ సమ్ ర్యాండమ్, ఓకే, డేట్ ఆఫ్ జాయిన్ లైక్ సంథింగ్ ఇలా, లైక్ అలాగే నేను ఇక్కడ, సో అలా ఇంకో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సమ్ శాలరీ, సో ఇక్కడ సమ్ డేట్ ఆఫ్ జాయిన్, ఇలా. సో ఇలా ఏంటంటే నేను ఎన్ని రోస్ అయినా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగా. సో సో ఎంప్లాయీ టేబుల్లో నాకు నేము, శాలరీ, డేట్ ఆఫ్ జాయిన్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇంకో రో కూడా క్రియేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, ఓకే, సో ఇక్కడ ఇంకో రో పెడతాను, సమ్ ర్యాండమ్, ఓకే, సమ్ ర్యాండమ్ డేట్, ఇలా. సో ఇప్పుడు ఏంటంటే ఇది మన ఎస్క్యూల్లో కూడా సేమ్ ఇలాంటి టేబుల్ మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ, రైట్? సో ఎస్క్యూలో కూడా ఇలాంటి టేబుల్ క్రియేట్ చేసాం. సేమ్ ఇదే టేబుల్ని మీకు ఎస్క్యూలో క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. ఓకే,
ఇప్పుడు ఏంటంటే ఇదే టేబుల్ని నేను పైథాన్లో క్రియేట్ చేయాలి. సో మీరు ఆలోచించి చెప్పండి, ఒకవేళ ఇదే డేటాని నేను పైథాన్లో క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు? టేబుల్ అంటే లైక్ యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎగ్జాక్ట్ టేబుల్ అని కాదు, ఆ ఇన్ఫర్మేషన్స్ నేను స్టోర్ చేయాలి పైథాన్లో. నేము, శాలరీ, డేట్ ఆఫ్ జాయిన్, ఆ ఇన్ఫర్మేషన్ని పైథాన్లో స్టోర్ చేయాలంటే నేను ఎలా స్టోర్ చేయగలను? మీకు ఏం ఐడియా రావట్లేదా? కీ వాల్యూ పెయిర్స్ కింద సేవ్ చేసుకోవచ్చు. సో మనం ఒక డిక్షనరీ కింద సేవ్ చేస్తాం అనమాట. అలాగా సో ఎంప్లాయీ, ఓకే, సో ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు, సో నేను ఏమంటాను దీన్ని, నేమ్. సో నేమ్, ఓకే, సో నేమ్ వచ్చేసి నేను ఇలా హేమంత్, ఓకే, భార్గవి, ఓకే, సురేష్, సో ఇలా. సో ఇది ఒక కాలమ్. నెక్స్ట్ మళ్ళీ శాలరీ, సమ్ ర్యాండమ్ నెంబర్స్, ఇలా. అండ్ దెన్ ఐ కెన్ సేవ్ డేట్ ఆఫ్ జాయిన్, సో సమ్ ర్యాండమ్ డేట్స్, ఇలా. ఓకే, సో ఇలా నేను ఒక టేబుల్ని క్రియేట్ చేయొచ్చు ఈజీగా. టేబుల్ క్రియేట్ చేయడం అంటే నాకు టేబుల్ ఇన్ఫర్మేషన్ని ఇలా నేను స్టోర్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ఒకవేళ భార్గవి శాలరీ కావాలంటే నేను ఎలా రాయాలి కోడ్? భార్గవి శాలరీ కావాలంటే నేను కోడ్ ఎలా రాయాలి అక్కడ? ఆర్ ఫర్గెట్ అబౌట్ భార్గవి శాలరీ, జస్ట్ సే లైక్ ఏదో ఒక ర్యాండమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ నెంబర్ కావాలి, జస్ట్ ఈ నెంబర్ కావాలంటే నేను ఎలా రాయాలి? ఈ నెంబర్ కావాలి, సో ఈ టేబుల్లో లైక్ ఈ నెంబర్ అంటే లైక్ ఈ టేబుల్లో ఇది కావాలి. సో నాకు 2345552 కావాలంటే నేను ఎలా రాయాలి కోడ్? లూప్స్ యూస్ చేసి ఇండెక్స్తో రాసుకోవచ్చు. లూప్స్ యూస్ చేయడం ఎందుకు? సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు డిక్షనరీ ఉందా, సో డిక్షనరీలో ఏమంటాం ఫస్ట్, నాకు ఈ లిస్ట్ ఎక్కడ ఉంది, శాలరీలో ఉంది. సో ఇక్కడ ఏమంటాను నేను, సో శాలరీ అంటాను. సో శాలరీ అంటే నాకు శాలరీ డేటా వస్తుంది. శాలరీ డేటాలో నాకు ఈ రెండోది కావాలి. సో రెండోది అంటే ఇక్కడ మనం 01, సో 1 ఇవ్వాలి. అలా ఇస్తే నాకు ఈ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇదే మీరు పైథాన్లో చేయాలంటే ఎలా చేస్తారు? సో పైథాన్, ఓకే, సో జస్ట్ కాపీ పేస్ట్. సో ఇది మొత్తాన్ని నేను కాపీ చేసి ఓకే పేస్ట్, ఎంటర్. సో నాది ఎంప్లాయీ డిక్షనరీ క్రియేట్ అయింది. సో ఎంప్లాయీ డిక్షనరీ, ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ సపోజ్ నాకు శాలరీ కాబట్టి నేను శాలరీ అంట. సో శాలరీ అనగానే నాకు ఆ శాలరీ వచ్చింది. నాకు అందులో ఏం కావాలి, నాకు 2345552 కావాలి. అది ఎన్నో ఇండెక్స్లో ఉంది, 1 ఇండెక్స్లో ఉంది అనగానే 2345552 వచ్చింది. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో యూజువల్లీ మనం ఏంటి లిస్ట్, డిక్షనరీస్ యూజ్ చేసి
మనం ఇలా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకున్న ఇప్పుడు జనరల్గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కదా, ఒక టేబుల్ని నార్మల్గా పైథాన్లో రిప్రజెంట్ చేయాలంటే అలా రిప్రజెంట్ చేస్తాం, డిక్షనరీస్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాం. మీరు చెప్పండి దీనివల్ల ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి ఇలా చేయడం వల్ల? ఎస్క్యూఎల్లో దానికి ఇప్పుడు మనం చేసిన దానికి కంపేర్ చేయండి. ఎస్క్యూఎల్లో ఇలా టేబుల్ క్రియేట్ చేస్తే మనకు డేటా క్వెరీ చేసుకోవచ్చు, ఇలాగే చేసుకోవచ్చు. బట్ పైథాన్లో ఉన్న ప్రాబ్లం ఏంటి మీకు అనిపించిన ప్రాబ్లం ఏంటి? లైక్ సో డేటాను అప్డేట్ చేయాలన్నా ఆల్టర్ చేయాలన్నా చేయలేము. అవి చేయొచ్చు, అవి ప్రాబ్లం లేదు, ఇందులో కూడా చేయొచ్చు. ఆల్రెడీ చేయాలన్నా ఏమన్నది అవి కాదు, అప్డేట్ ఆల్రెడీ కాదు, క్వెరీ చేయడానికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్లో నేను సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ నేమ్ ఈక్వల్ టు భార్గవి అని ఇవ్వగానే నాకు భార్గవి యొక్క శాలరీ వస్తుంది. అదే నేను పైథాన్లో చేయాలంటే ఎలా? ఇండెక్స్ తెలియాలి. కరెక్ట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, నేమ్ యొక్క ఇండెక్స్ తెలుసుకుని ఆ ఇండెక్స్ నెంబర్ని ఇక్కడ పెట్టాలి. సేమ్ ఇస్తాం, కాకపోతే ఇక్కడ ఇండెక్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా సో ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి భార్గవి యొక్క ఇండెక్స్ని తెలుసుకుని అక్కడ ఇస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు క్వెరీ రాయడానికి నాకు ఈజీగా లేదు. రైట్, ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. లైక్ డిక్షనరీస్ ఇట్స్ ఓకే, లైక్ క్రియేటింగ్ డేటా క్రియేట్ చేసి పెట్టుకోవడానికి ఓకే, కానీ నేను ప్రాపర్గా క్వెరీ చేయాలి అంటే నాకు డిక్షనరీస్లో నాకు కష్టం. ఓకే, సో మనకున్న ఆప్షన్స్ ఏంటంటే జస్ట్ మనం ఇవి జస్ట్ కీ వాల్యూ పేర్స్ అంతే. సో కీ వాల్యూ పేర్స్ కాబట్టి మనం డేటాని క్వెరీ చేయడానికి ఏమి ఉండదు, ఎందుకంటే కీ ఉంటుంది, దాని వాల్యూస్ ఉంటాయి అంతే. సో ఒకదానికి సపోజ్ నేమ్కి శాలరీకి ఎటువంటి సంబంధం ఉండదు, రైట్? సో దెర్ ఈజ్ నో లింకేజ్ బిట్వీన్ దీస్ టూ అనమాట. సో ఇంకోటి ఏంటంటే డిక్షనరీస్ ఈజ్ నాట్ ఏ టేబుల్. ఓకే, డిక్షనరీ అనేది టేబుల్ కాదు, టేబుల్ స్ట్రక్చర్ కాదు, ఇట్స్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా యాక్చువల్లీ. డిక్షనరీస్ ఈజ్ వెరీ సిమిలర్ టు నార్మల్ ఒక జేసన్ ఫార్మాట్ లాంటిది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ టేబుల్ ఫార్మాట్. ఓకే, అదొకటి ఫస్ట్. సో క్వెరీ చేయడానికి ఈజీ ఉండదు. రెండోది టెక్నికల్ ఇష్యూస్. టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే మనం జనరల్గా డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాం, ఈవెన్ దో ఇట్ ఈస్ జస్ట్ కీ పేర్ వాల్యూస్, మనకి ఇందులో యాక్చువల్ డేటాని ఇందులో స్టోర్ చేస్తున్నాం, మనం లిస్ట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ స్టోరింగ్ డేటా ఇన్ లిస్ట్. సో వీఆర్ స్టోరింగ్ డేటా ఇన్ ఏ లిస్ట్. ఒక లిస్ట్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఒక లిస్ట్లో డేటాని స్టోర్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. లైక్ మీరు ఏ వాల్యూ అని ఇన్సర్ట్ చేయొచ్చు, ఏ వాల్యూని డిలీట్ చేయొచ్చు, మీరు ఏ టైప్ ఆఫ్ డేటానైనా ఇన్సర్ట్ చేయొచ్చు. సో మనకున్న అడ్వాంటేజ్ ఫ్లెక్సిబిలిటీ. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి, లిస్ట్లు అనేవి ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లిస్టులు చెప్పుకున్నాం గుర్తుందా? ఒకవేళ నేను శాలరీ డీటెయిల్స్ని కనుక నేను స్టోర్ చేయాలంటే యాక్చువల్గా లిస్ట్లో ఎలా స్టోర్ అవుతుంది, ఒకవేళ ఇది శాలరీ లిస్ట్ అయితే, ఓకే, ఇది కనుక శాలరీ లిస్ట్ అయితే అది డేటా ఎలా స్టోర్ అవుతుంది, సో ఇక్కడ ఇండివిజువల్ బ్లాక్స్లో స్టోర్ అవుతుంది. ఇదొకటి. ఓకే, నెక్స్ట్ ఇదొకటి, ఇలా ఇండివిజువల్ బ్లాక్స్లో డేటా అనేది స్టోర్ అవుతుంది కదా. సో ఇందులోనేమో 2 3 4 3 ఇలాగా ఇందులో ఒక వాల్యూ, ఓకే, సో ఇందులో ఒక వాల్యూ. సో ఇలా ఏంటంటే సో డిఫరెంట్ ఒక లిస్ట్లో ఇలా డిఫరెంట్ బాక్సెస్లో స్టోర్ అవుతుంది. ఈచ్ బాక్స్ విల్ హ్యావ్ అన్ అడ్రస్. సో ఈ లిస్ట్ మొత్తానికి ఒక అడ్రస్ ఉంటుంది.
like something like this. At the same time, every బ్లాక్, సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో, సో ఎవ్రీ బ్లాక్కి ఇట్ హ్యాస్ దర్ ఓన్ యూనిక్ అడ్రస్ అనమాట. సో ఏంటంటే ఆ డేటాకి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ బ్లాక్లో స్టోర్ అయ్యింది. ఇది మీరు ఎలా ఊహించుకోవాలంటే డేటా స్టోర్ అయ్యేది, సో ఇది ఇవన్నీ డిఫరెంట్ అడ్రస్ ఉంటాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పెడతాను, లెట్స్ సే ఇక్కడ మనం ఇంకొక అడ్రస్ ఏదో పెడదాం. ఓకే, ఇక్కడ వేరే అడ్రస్. సో ఇక్కడ ఏంటంటే మన లిస్ట్లో డేటా అనేది మనకి డిఫరెంట్ ఇండివిజువల్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో స్టోర్ అవుతుంది. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మెమరీ స్పేస్, అందులో ఆ డేటా రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క డేటా, ఈ యొక్క బాక్స్ని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ యొక్క ఆబ్జెక్ట్, సో ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, అగైన్ ఎంటైర్ లిస్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, లైక్ ఆబ్జెక్ట్ అనేది మీరు ఒక బాక్స్ కింద ఊహించుకోండి. ఆబ్జెక్ట్ అనేది ఒక బాక్స్ అయితే అందులో మళ్ళీ ఇండివిజువల్ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నట్టు. ఓకే, ఇది ఎంటైర్ ఒక బాక్స్ అయితే అందులో ఇండివిజువల్ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నట్టు మీకు యాక్చువల్గా పైథాన్లో డేటా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇలా స్టోర్ అవడం వల్ల ఏంటంటే, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగా దాని యొక్క డేటా టైప్ ఏంటి, ఓకే, డేటా టైప్ ఏంటి, నెక్స్ట్ అది ఇండెక్స్ అనేది స్టోర్ అవుతుంది, డేటా టైప్ స్టోర్ అవుతుంది, దాని బైట్స్. సో యాక్చువల్ డేటా ఎలా స్టోర్ అయి ఉంటుంది, బైట్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది కదా. సో ఆ బైట్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఏమేమి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది జనరల్గా. సో ఫస్ట్ డేటా టైప్. సో డేటా టైప్ ఏంటి అనేది స్టోర్ చేసుకుని ఉంటుంది. ఓకే, డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్. సో ఇండెక్స్ స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం స్టోర్ అయి ఉంటుంది, యాక్చువల్ డేటా, బైట్ కోడ్. సో బైట్ కోడ్ అంటే యాక్చువల్ డేటా అనేది బైట్ కోడ్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, అదర్ మెటా డేటా. సో అదర్ మెటా డేటా. సో ఈ ఒక్క బాక్స్లోనే ఈ డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. ఈ డేటా టైపు, ఇండెక్స్, బైట్ కోడ్, అదర్ మెటా డేటా, ఇవన్నీ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ వచ్చేసి లెట్స్ సే హైపోథెటికల్లీ, సో ఫర్ ఎగ్జాంపుల్ 4 bytes అనుకుందాం. ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజు 4 bytes అంటే అందులో ఒక 2 bytes మాత్రమే యాక్చువల్ డేటా యొక్క సైజ్ ఉంటుంది అనమాట. ఇంకో 2 bytes అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు చెప్పా కదా, డేటా టైపు, ఇండెక్స్, ఇవన్నీ అనమాట. సో ఇలా ఏంటంటే యాక్చువల్ డేటా అనేది 2 bytes ఉంటుంది, బట్ దాని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఆబ్జెక్ట్లో స్టోర్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి దాని డేటా సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే యాక్చువల్గా 2 bytes ఆఫ్ సైజ్ ఉండాల్సింది 4 bytes ఉంటుంది అనమాట. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ స్టోరింగ్. యాక్చువల్గా పైథాన్ లిస్ట్కి ఉన్న పవర్ఫుల్ దీనివల్ల, ఎందుకంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ వాటి యొక్క డేటా టైప్ ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇంటిజర్ ఇస్తే ఇక్కడ మీరు స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఇక్కడ మీరు బులియన్ వాల్యూస్ ఇవ్వచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మీరు ఈచ్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ వాటి యొక్క మెటా డేటాని ఇండివిజువల్గా స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో అడ్వాంటేజ్ ఏమో ఫ్లెక్సిబిలిటీ, మనం కోడ్ రాయడానికి చాలా ఈజీ, ఎలాంటి డేటా అనేది స్టోర్ చేయొచ్చు. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్లీ హౌ మచ్ మెమరీ ఇట్ స్టోర్స్ అనమాట. సో 4 bytes అంటే ఈచ్ బ్లాక్కి అది యాక్చువల్గా ఎక్కువ అనమాట. ఓకే, సో ఇప్పుడు వరకు మనకి ప్రాబ్లం రాలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మనం లిస్ట్ యూస్ చేసుకుంటున్నాం, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, లైక్ మనం డేటా అనలిటిక్స్ ఆర్ డేటా మేనేజ్ చేయడానికి వచ్చినప్పటికి మనకి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా లిస్ట్లో ఇప్పటి వరకు మనం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసి ఉంటాం, 10, 20, 30 హార్డ్లీ, అంతే కదా. లిస్ట్లో మీరు అంత మించి ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేయరు కదా. బట్ మనం ఒక టేబుల్ని కనుక లేదా ఒక ప్రాపర్ డేటాని కనుక స్టోర్ చేస్తే మనం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తాం, 1000 to 2000 to 3000 అన్ని థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేసినప్పుడు ఖచ్చితంగా మన డేటా టైప్ అనేది ఆ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేయడానికి ఎఫిషియెంట్గా ఉండాలి. లెట్సే నేను ఒక 1000 వాల్యూస్ స్టోర్ చేస్తే అది 1 MB 2 MB తీసుకుంటే స్టోరేజ్ చాలా ఎక్కువ కదా. సో మనకి మెమరీ అనేది చాలా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, మెమరీ కన్జ్యూమ్షన్ ఎక్కువ అయిపోద్ది, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోద్ది. ఓకే,
సో ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే, ఓకే, లిస్ట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే లిస్ట్ ఆర్ హెవీ. హెవీ ఇన్ ద సెన్స్ హెవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. ఓకే, సో లిస్ట్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ హెవీ. ఓకే, సో అది ఇష్యూ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 2 ఏంటి? కెన్ నాట్ స్టోర్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. కెన్ నాట్ స్టోర్ అనడం కంటే ఏంటంటే ఇట్ కన్జ్యూమ్స్ మోర్ మెమరీ ఇఫ్ we స్టోర్ హ్యూజ్ డేటా. సో నార్మల్గా ఎక్కువ డేటా, సపోజ్ ఒక 1000 లిస్ట్లో ఇమాజిన్ మీరు ఒక 10,000 20,000 వాల్యూస్ స్టోర్ చేస్తున్నారు. సో దే విల్ బికమ్ వెరీ హ్యూజ్ అనమాట. ఓకే, సో అది రెండో ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? నాట్ ఎఫిషియంట్ ఇన్ డేటా మనిపులేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ని సమ్ చేయాలి, లేదా లిస్ట్ని యావరేజ్ చేయాలి, లిస్ట్ని మినిమం చేయాలి. ఒక 10 వాల్యూస్ 20 వాల్యూస్ ఉన్నప్పుడు మనం సమ్, మినిమమ్, మ్యాక్సిమం, యావరేజ్ ఇలాంటివి చేస్తే ప్రాబ్లం లేదు. ఓకే, బట్ మనకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు, ఇఫ్ సపోజ్ ఇమాజిన్ లిస్ట్లో ఒక 10,000 వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయి. 10,000 వాల్యూస్ని సమ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ అనమాట. దే ఆర్ నాట్ ఎఫిషియంట్ అనమాట. డేటా ప్రాసెసింగ్ కోసం లిస్ట్ అనేవి డిజైన్ చేయబడలేదు. ఓకే, సో మీరు ఎలాంటి ఆపరేషన్స్ చేయాలన్నా సరే దే విల్ టేక్ మోర్ టైం అనమాట. ఒక 1 lakh వాల్యూస్ లిస్ట్లో పెట్టి దాన్ని సమ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం అనమాట. సమ్ కానీ మినిమం కానీ ఏదైనా ఏ డేటా ఆపరేషన్ అయినా, ఏ మనిపులేషన్ అయినా సరే మీరు చేయాలంటే అది చాలా టైం పడుతుంది. సో దే ఆర్ నాట్ ఎఫిషియంట్ అనమాట. 2, కెన్ నాట్ పర్ఫార్మ్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. సో ఇంకొకటి ఏంటి? మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. ఓకే, జోష్న, సురేష్, మీ ఇద్దరిలో మ్యాట్రిక్స్ గుర్తున్నాయా? మీకు మ్యాట్రిక్స్ ఇంటర్లోను 10th ఆల్రెడీ నేర్చుకున్నారు, మీకు గుర్తున్నాయా మ్యాట్రిక్స్ అంటే ఏంటనేది? గుర్తుంది. కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే డేటాని మన యాక్చువల్గా మనం చేసే ఆపరేషన్స్ అని డేటా అనలిటిక్స్లో మ్యాట్రిక్సే. ఓకే, సో మనం ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తాం. ఆ మ్యాట్రిక్స్తో వాట్ ఎవర్ మ్యాట్రిక్స్ ఆపరేషన్ లైక్ డాట్ ఆపరేషన్స్ కానీ, ప్రొడక్ట్ కానీ, ఓకే, సమ్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, ఇవన్నీ ఇండివిజువల్ మ్యాట్రిక్స్ కాదు, మ్యాట్రిక్స్తో చేస్తాం. ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఎడిషన్ ఆఫ్ 2 సబ్ట్రాక్షన్స్, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఓకే, మాడ్యులస్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఇవన్నీ మ్యాట్రిక్స్ ఆపరేషన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే యాక్చువల్ మన డేటాని ఇక్కడ ఏదైతే టేబుల్ ఫార్మాట్ ఉందో, ఇది టేబుల్ ఫార్మాట్లో కాకుండా వీ స్టోర్ ఇట్ లాగే మ్యాట్రిక్స్ అనమాట. సో ఇమాజిన్ ఒక టేబుల్ అనేది, మ్యాట్రిక్స్ అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ రోస్ అండ్ కాలమ్స్, రైట్? సో అది ఒక టేబుల్ అనమాట. అంటే నాట్ ఏ ప్రాపర్ టేబుల్ లైక్ ఎస్క్యూఎల్ టేబుల్, బట్ ఇట్స్ లైక్ ఏ టేబుల్ స్ట్రక్చర్ కదా మ్యాట్రిక్స్ అనేది. సో లిస్ట్లో మనం మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అనేవి చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్లో కనుక ఒక మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాను? లిస్ట్లో ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేయండి. లిస్ట్ లైక్ 1 2 3, ఓకే, కామా, ఓకే, 4 5 6, సారీ, 1 2 3 అంటే కామా ఇవ్వకుండా ఇచ్చేసాను. ఆమా, ఓకే. సో మ్యాట్రిక్స్ అనే వాల్యూస్ ఇంచుమించు ఇలాగే ఉంటాయి కదా. లైక్ మీకు గుర్తున్నాయా దీని డైమెన్షన్స్ ఏంటి? ఈ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే దీని డైమెన్షన్స్ ఏంటి? అంటే ఇది వెర్టికల్గా ఉంది, జనరల్గా మనం ఎలా రాస్తాం? మ్యాట్రిక్స్ అనేది 1 2 3 4 5 6, ఓకే. సో ఇది మ్యాట్రిక్స్ కదా. సో మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉంటుంది. దీనికి మనం ఏం చేస్తాం? ఇలా పెడతాం. ఓకే, సో ఇది మ్యాట్రిక్స్ మీకు గుర్తుంటే.
సో నేను సేమ్ ఇక్కడ క్రియేట్ చేశాను లిస్ట్లో కూడా. సో 1 2 3 4 5 6 సేమ్ ఇదే. ఓకే, సేమ్ ఇదే నేను అక్కడ క్రియేట్ చేశాను. ఈ మ్యాట్రిక్స్ ఒక డైమెన్షన్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్? 1D సింగిల్ డైమెన్షన్, 1 డైమెన్షన్. సింగిల్ డైమెన్షన్ కాదు, ఇది 3x2 మ్యాట్రిక్స్. 3 rows 2 columns. ఓకే ఓకే 3 columns 2 rows. సో ఇది 2x3 మ్యాట్రిక్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే లిస్ట్లో కనుక మనం మ్యాట్రిక్స్ కింద ఇలా స్టోరీ చేస్తే మనం డాట్ ప్రొడక్ట్స్ సపోజ్ ఇలాంటి 2 మ్యాట్రిక్స్ తీసుకుని ప్లస్ మైనస్ చేయగలమా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే దీన్ని ఎల్ కింద తీసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ నేను ఏమంటానంటే ఇక్కడ నుంచి వాల్యూస్ చేంజ్ చేసి ఇలా వాల్యూస్ చేంజ్ చేసి సారీ ఇది ఎల్, దీన్ని L1 అంటాను. సో నాకు L1 ఉన్నాయి, L ఉంది, నాకు L1 ఉంది, రెండింటిలో డిఫరెన్స్ వాళ్ళు ఉన్నాయి. నేను L+L1 అంటే ఏమవుతుంది? సో L+L1 అంటే జనరల్గా మ్యాట్రిక్స్ ఆపరేషన్ ఏం జరగాలి? L+L1 అంటే ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సెలక్షన్ ఓకే ఇది తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే సో ఇక్కడ నేను వాల్యూ ఇక్కడ సపోజ్ 3 7 1 ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు రెండింటిని ప్లస్ చేయాలి, ఇది ప్లస్ ఇది ఎలా చేస్తాం? ఇక్కడ ప్లస్ ఇది మీకు గుర్తుంటే మనం మ్యాట్రిక్స్ ప్లస్ ఆపరేషన్ చేయాలంటే ఎలా చేస్తాం? ఇది ప్లస్ ఇది అంటే ఎలా చేస్తాం? 1 + 3 ఇది ప్లస్ ఇది 1 + 3 4. నెక్స్ట్ 7 + 2 9. నెక్స్ట్ 3 + 1 4. నెక్స్ట్ 4 + 4 8. 5 + 5 10. ఓకే, నెక్స్ట్ 6 + 6 12. ఇలానే కదా మనం మ్యాట్రిక్స్ ఆపరేషన్ చేసేది. ఇది కదా మ్యాట్రిక్స్ ప్లస్ ఆపరేషన్, మ్యాట్రిక్స్ మైనస్, ఇది మ్యాట్రిక్స్ ప్లస్. ఓకే, సో ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు ఇది. సో ఇదే మ్యాట్రిక్స్ ఆపరేషన్. సో ఇలా చేయాలంటే లిస్ట్లో మనకు అవ్వదు. ఓకే, సో ఇది మ్యాట్రిక్స్. ఓకే, సో ఇలా నేను కనుక లిస్ట్ యూస్ చేసేయాలని నాకు అవ్వదు. ఇక్కడ చూసారా నేను L1 అనేది క్రియేట్ చేశాను. L+L1 అంటే నాకు యాక్చువల్గా ఇలా రావాలి, కానీ ఇలా రాకుండా నాకు డిఫరెంట్గా వచ్చింది. సో ఇది ఏం చేసింది? జస్ట్ వాల్యూస్ని అపెండ్ చేసేసింది. సో ఈ లిస్ట్ వాల్యూస్ని జస్ట్ అంటే L.extend L1 అని కొడితే ఏమొస్తుందో సేమ్ అలా నాకు వాల్యూస్ని అపెండ్ చేసేసింది, కానీ నాకు యాక్చువల్గా ప్లస్ ఆపరేషన్ చేయలేదు. ఎందుకంటే లిస్ట్ అనేవి మ్యాట్రిక్స్ కాదు. సో లిస్ట్ అనేవి లిస్ట్ అంతే, దే ఆర్ నాట్ అ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇలా మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ చేయడానికి కూడా చేయవన్నమాట. సో ఈ రీజన్స్ వల్ల మనం ఏంటంటే లిస్ట్ని కానీ డిక్షనరీస్ కానీ సెట్స్ టాపుల్స్ వీటిని కూడా మనం మన డేటాని స్టోర్ చేయడానికి కానీ డేటాను ప్రాసెస్ చేయడానికి కానీ యూజ్ చేయం. ఓకే, సో అదేంటి మనకున్న డేటా టైప్సే ఏవి లిస్ట్, స్ట్రింగ్స్, డిక్షనరీస్ ఇవే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఏంటంటే పైథాన్కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్లో మన ఓన్ డేటా టైప్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం క్రియేట్ చేయము. యూజువల్గా పైథాన్లో లేని డేటా టైప్స్ని మనం మాడ్యూల్స్ యూజ్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా తీసుకునేదే అరే. సో ఇప్పుడు మనకేంటంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్తో మనం ఎటువంటి డేటా ప్రాసెసింగ్ లాంటిది ఏమి చేయలేము. సో మనకి ఒక కొత్త కైండ్ ఆఫ్ ఏ డేటా స్టోరేజ్ కావాలి, ఆర్ కొత్త కైండ్ ఆఫ్ ఏ డేటా టైప్ కావాలి. సో ఆ డేటా టైప్కి మనం యూజ్ చేసేదే NumPy. దీన్ని న్యూమరికల్ పైథాన్ అంటారు అనమాట. సో ఇది పైథాన్లో ఒక రెవల్యూషనరీ ఎందుకు అంటున్నానంటే ఒకవేళ ఇన్ కేస్ NumPy అనే ప్యాకేజ్ కనుక పైథాన్లో లేకపోయి ఉంటే మనం పైథాన్ డేటా సైన్స్కి యూజ్ చేయలేము. ఓకే, సో ఈ NumPy ప్యాకేజ్ వల్లే యాక్చువల్గా మనం పైథాన్ ఫర్ డేటా అనలిటిక్స్ కానీ లైక్ ఎటువంటి డేటా రిలేటెడ్ ఆపరేషన్ చేయాలన్నా సరే
మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఒకే ఒక ప్యాకేజ్, దట్ ఈస్ కాల్డ్ numpy. ఓకే, ఈవెన్ దీనికి ఒక ఆల్టర్నేటివ్స్ కూడా లేవు. ఈవెన్ తో ఆల్టర్నేటివ్స్ ఉన్నా దే ఆర్ నాట్ యాజ్ ఫ్లెక్సిబుల్ ఆర్ యాజ్ ఫాస్ట్ యాజ్ numpy అనమాట. ఓకే, పైథాన్లో ఎటువంటి డేటా సైన్స్ రిలేటెడ్ ప్యాకేజ్ అయినా సరే అండర్లయింగ్ కోర్ నంపై బేస్ మీద న్యూమరికల్ ఈ నంపై ప్యాకేజ్ బేస్ మీదే మిగతా ప్యాకేజెస్ అన్ని బిల్డ్ అయినాయి. డేటా సైన్స్లో మిగతా ప్యాకేజెస్ అన్ని కూడా ఈ నంపై బేస్ మీద బిల్డ్ అయినాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే హౌ టు వర్క్ విత్ నంపై న్యూమరికల్ పైథాన్. ఓకే, సో న్యూమరికల్ పైథాన్. సో నంపై మాడ్యూల్ ఏంటి? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి నంపై అని టైప్ చేస్తే మనకు ఆ ప్యాకేజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే numpy.org అనేది డిఫరెంట్, ఇట్స్ ఏ కంప్లీట్ మీకు న్యూమరికల్ లైక్ numpy అనేది ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ ప్యాకేజ్ అనమాట. లైక్ యూ కెన్ సీ వాట్ ఈజ్ numpy అనేది ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే numpy ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్ అసలు పవర్ఫుల్ n డైమెన్షనల్ అరేస్. సో మీరు 2 డైమెన్షనల్ అరేసే కాదు n డైమెన్షనల్ అరేస్ని మీరు ఇది యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు అనమాట. న్యూమరికల్ కంప్యూటింగ్ టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయాలన్నా సరే, లేదా ఏదన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలన్నా సరే, గ్రూప్ బై చేయాలన్నా సరే, సార్టింగ్ చేయాలన్నా సరే, అవన్నీ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. నెక్స్ట్ ఈజీ టు యూజ్. సో అండ్ ఇది పర్ఫార్మెన్స్ లైక్ యూ కెన్ లైక్ కంపేర్ టు లిస్ట్ నంపై యూజ్ చేసి మనం స్టోర్ చేయని డేటా కానీ దాని ప్రాసెసింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇంటర్ప్రిటర్ వెళ్ళాలంటే మీరు ఆల్మోస్ట్ ఎందులో అయినా రన్ చేయొచ్చు. సో ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ విండోస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట, ఏ ప్లాట్ఫామ్ అయినా రన్ చేయొచ్చు. ఓకే, జీపీయూ సిపియూ ఎందులోనే రన్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి అంటే సో లిస్ట్ ఇప్పుడు పైథాన్లో ఇన్బిల్ట్ ఉన్న డేటా టైప్స్కి numpyకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వై numpy ఈజ్ ఓవర్కమింగ్ ఆల్ దీస్? లైక్ మీకు ఏదైతే లిస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పానో, ప్రాబ్లమ్స్ విత్ లిస్ట్. ఓకే, ప్రాబ్లమ్స్ విత్ లిస్ట్. మీకు ఏదైతే ఇప్పటి వరకు మీరు లిస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్పానో నేను, ఓకే, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ numpy ఓవర్కమ్ చేస్తాను అనమాట. సో numpy అనేది ఇట్స్ వెరీ లైట్, లైక్ యూ కెన్ స్టోర్ ఎన్ నెంబర్ ఆఫ్ లైక్ మీరు 1000 వాల్యూస్ స్టోర్ చేస్తారా, 1 lakh వాల్యూస్ స్టోర్ చేస్తారా, డజంట్ మ్యాటర్, యూ కెన్ స్టోర్ ఓన్లీ లిమిట్ యువర్ సిస్టమ్ మెమరీ. నీ సిస్టమ్ తట్టుకునేంత వరకు ఎంత డేటా అయినా సరే ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తుంది. సో ఇట్ కన్జ్యూమ్స్ లెస్ మెమరీ. సో మీరు ఎంత డేటా స్టోర్ చేసినా సరే అవి మినిమం యాజ్ లో యాజ్ పాసిబుల్ డేటాని స్టోర్ చేయగలుగుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే మీరు డేటా ప్రాసెసింగ్ చేసినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ సపోజ్ సమ్ చేయాలి, లేదా యావరేజ్ చేయాలి. సపోజ్ 1 lakh వాల్యూస్ మీద యావరేజ్ చేయాలంటే మీకు దగ్గర 2-3 minutes పట్టేస్తే ఇట్స్ ఎ వెరీ హెవీ టైం, రైట్? మీకు ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ ఉండాలి, యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఉండాలి అనమాట. సో అలా ఉండాలి అన్నప్పుడు సో ఆ డేటా ఈ మనిపులేషన్స్ అనేది బాగా హ్యాండిల్ చేయగలగాలి. సో numpy కెన్ హ్యాండిల్ బెటర్ అనమాట. మీకు ఎలాంటి ఆపరేషన్స్ అయినా సరే చాలా ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతుంది. ఓకే, మనం మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ని మనం numpy యూస్ చేసి పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో numpy అరేస్ క్రియేట్ చేసి మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చు. అంటే array 1 + array 2 అంటే మనకి యాక్చువల్లీ array 3 అనేది ప్రాపర్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ అనేవి numpy యూస్ చేసి జరుగుతాయి అనమాట. సో ఏవైతే మనకి లిస్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ numpy యూస్ చేసి ఓవర్కమ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు హౌ numpyలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సో లిస్ట్లో లేని స్పెషాలిటీ numpyలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే అగైన్ బ్యాక్ టు అవర్ బిగినింగ్. మనం స్టార్టింగ్లో మనం ఏం చెప్పాము? పైథాన్ ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి మీరు చెప్పండి. మనం స్టార్టింగ్ డిస్కస్ చేసుకున్నాం కదా, పైథాన్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటని. సో పైథాన్ ఉన్న వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఏంటి? క్వెరీ చేయడం కష్టం లిస్ట్లో. అదే మనకు కావాల్సిన దాన్ని క్వెరీ చేసుకోవడం కొంచెం కష్టం, ఇండెక్స్ యూస్ చేసి. పైథాన్ ఉండదు మనకి జనరల్గా. పైథాన్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి ఇన్ జనరల్?
ఈవెన్ మీరు జస్ట్లోకి వెళ్ళి డిసడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్ అంటే మీకు ఫస్ట్ కనిపించేది ఆ పాయింట్ ఉంటుంది. లైక్ ఏదో జస్ట్ గూగుల్, మీరు జస్ట్ గూగుల్ చేసి డిసడ్వాంటేజెస్ ఆఫ్ పైథాన్ అని టైప్ చేస్తే మీకు వచ్చిన పాయింట్ చెప్పండి. ఆర్ ఐ కెన్ పుట్ ఇట్ దిస్ వే. సో స్లో స్పీడ్ హెవీ మెమరీ యూసేజ్. కరెక్ట్. అది పైథాన్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? స్లో when compared to other languages, particularly uh, particularly C, Java. సో సి కానీ జావా కానీ వీటితో పోలిస్తే పర్టికులర్లీ పైథాన్ అనేది స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట. లైక్ పైథాన్లో మీరు అప్లికేషన్ బిల్డ్ చేస్తాను రన్ చేస్తే అది ఒక లెట్స్ సే ఒక 1 minute పడితే మీరు అదే సేమ్ థింగ్ మీరు సిలోను జావాలోను చేస్తుంటే అది 30-40 secondsలో రన్ అవుతుంది. సో పైథాన్ ఈజ్ అ కంపారిటివ్లీ స్లో. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే లైక్ ఇట్స్ పైథాన్ నేచర్ అది పైథాన్ అనేది ఇట్స్ ఎ కంపైల్డ్ లాంగ్వేజ్. సో సారీ, కంపైల్డ్ లాంగ్వేజ్ కాదు, పైథాన్ ఈజ్ నాట్ ఏ కంపైల్డ్ లాంగ్వేజ్. సో ఆబ్వియస్లీ అది స్లోగానే ఉంటుంది. కానీ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ మనకి స్పీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లెట్స్ ఏ మీరు ఒక 1000 రోస్ని సమ్ చేయడానికి 1 second పడితే 1 lakh రోస్ని సమ్ చేయడానికి మీరు 10 seconds పడుతుంది. ఇమాజిన్ యూ హ్యావ్ 1 billion ఆఫ్ రోస్. సో మీకు టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది అనమాట. సో మనకి ఏంటంటే ఈ డేటా ప్రాసెసింగ్కి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేయాలి. బట్ పైథాన్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్లో. ఓకే, దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సైథాన్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ as CPython. సో మనకి ఏంటంటే ఈ CPython ఏంటంటే యూ కెన్ రైట్ కోడ్ ఇన్, ఓకే, సో మీరు ఏంటంటే CPython యూజ్ ఏంటంటే రైట్ యువర్ కోడ్ ఇన్ C లాంగ్వేజ్, రైట్ యువర్ కోడ్ అండ్ కంపైల్ ఇన్ C లాంగ్వేజ్. అంటే మీరు లాంగ్వేజ్ మీ కోడ్ని సిలో రాయండి అండ్ సిలోనే కంపైల్ చేయండి. ఓకే, అండ్ రన్ ఇన్ పైథాన్. సో జనరల్గా మీరు ఎప్పుడైనా C ప్రోగ్రామ్స్ కనుక మీరు రన్ చేసి ఉంటే మీరు 2 steps ఉంటాయి. C లాంగ్వేజ్ రాస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, కోడ్ రాసి దాన్ని కంపైల్ చేస్తారు. కంపైల్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఇమాజిన్ మనం కోడ్ని సిలో రాసి సిలో కంపైల్ చేసి కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం మనం పైథాన్లో చేస్తే అప్పుడు యాక్చువల్గా మనం పైథాన్లో మనం ఫాస్ట్గా రాసినట్టే కదా. ఓకే, సో ఈ CPython ఏంటంటే ఇది చేస్తుంది అనమాట. సో మనం యాక్చువల్గా మనం పైథాన్ కోడ్ని మనం సిలో రాసి అందులో సిలోనే కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ మొత్తం మనం పైథాన్లో చేయొచ్చు అనమాట. సో అది పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద CPython. ఓకే, CPython యూజ్ చేసి మనం యాక్చువల్గా C లాంగ్వేజ్ని C లాంగ్వేజ్లో కోడ్ రాసి C లాంగ్వేజ్లో కంపైల్ చేసి అందులోనే ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఇట్ రిక్వైర్స్ మీరు C ఎందులో రన్ చేస్తారు, GNU C కంపైలర్ అని ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. సో GNU C కంపైలర్ అని ఉంటుంది, మీకు ఏమన్నా గుర్తుందో లేదో. ఓకే, మీరు టర్బోసి మీరు కాలేజ్లో నేర్చుకున్నప్పుడు మీరు మేబీ మీరు యూజ్ చేసారో తెలియదు. టర్బోసి యూజ్ చేస్తారా మీరు? టర్బోసి ++, బ్లూ స్క్రీన్ కదా. అదే బ్లూ స్క్రీన్. సో మనం ఎలా రన్ అవుతుంది, GNU C మీద రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ CPython యూజ్ చేసి మనం యాక్చువల్గా సిలో రాసి సిలో కంపైల్ చేసి రన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం యాక్చువల్గా పైథాన్లో కోడ్ రాయట్లేదు, సిలో రాస్తున్నాం కాబట్టి, బట్ కంపైల్ మాత్రం రన్ మాత్రం పైథాన్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ అనేవి వెరీ ఫాస్ట్గా రన్ అవుతాయి.
పైథాన్ స్లోగా ఉండడానికి కారణం ఏంటి? పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఫస్ట్ దాన్ని కోడ్ అంతనే మీరు ఎప్పుడైతే రన్ చేస్తారో అదే టైంలో అది కంపైల్ చేసి రన్ చేస్తారు. జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఉంటుంది పైథాన్లో. జస్ట్ ఇన్ టైం కంపైలర్ అంటే అప్పటికప్పుడే కంపైల్ చేసి అప్పటికప్పుడు రన్ చేస్తుంది. సో దట్ ఈస్ పైథాన్ ఈజ్ స్లోర్. ఎందుకంటే 2 స్టెప్ ప్రాసెస్ ఒకేసారి జరుగుద్ది. సి ఫాస్ట్గా ఎందుకు ఉంటుంది? ఫస్ట్ కంపైలేషన్ అయిపోద్ది, దాని తర్వాత బయట కూడా ఉంటుంది, మనం బయట కూడా రన్ చేస్తాం. బయట కూడా రన్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? పైథాన్లో మనం సి యొక్క ఫీచర్స్ని పైథాన్లో తీసుకొచ్చాం. ఏంటంటే సిలో కోడ్ రాసి కంపైల్ చేసి ఆ బయట కోడ్ని పైథాన్లో రాయడం వల్ల ఏంటంటే మనం మన ప్రోగ్రామ్స్ని చాలా ఫాస్ట్గా రన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మన నంపై యాక్చువల్గా బ్యాక్ ఎండ్ అంతా సిలో రాస్తుంది. ఓకే, అండ్ నంపై రన్స్ ఆన్ సి పైథాన్ అనమాట. సో బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే నంపై అనేది యాక్చువల్గా మనం ఇట్స్ లైక్ ఏ పైథాన్కి వ్రాపర్ లాంటిది అనమాట. అంటే యాక్చువల్ నంపై అనేది రాసుంది పైథాన్లో కాదు, సిలో రాసుంది. ఓకే, నంపై మాడ్యూల్ అనేది రాసుంది సిలో, అది కంపైలేషన్ అనేది సిలో జరుగుద్ది. ఓకే, సి లాంగ్వేజ్లో రాసి సి లాంగ్వేజ్లో కంపైలేషన్ జరుగుద్ది, బట్ అది ఎగ్జిక్యూషన్ అనేది పైథాన్లో జరుగుద్ది అనమాట. ఓకే, సో అందువల్ల ఇది యాక్చువల్గా బ్యాక్ ఎండ్ అంతా సి లాంగ్వేజ్లో రాసి ఉండడం వల్ల నేటివ్ డేటా టైప్స్ కంటే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ ఆన్ లైక్ సిలో ఉంటుంది కాబట్టి మనకి ఇది ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో మీరు నంపై రన్ అవ్వాలంటే కంపల్సరీ మీకు సి కంపైలర్ అనేది మీ సిస్టంలో ఉండాలి. లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు నంపై ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సి పైథాన్, జిఎన్యు సి కంపైలర్ ఇవన్నీ అది డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో పైథాన్లో ఇంతకుముందు మనం మాడ్యూల్స్ చెప్పుకున్నప్పుడు మాడ్యూల్స్ ఎలా చెప్పుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం రాస్తాను, db.py అని రాస్తాను. ఇది ఒక మాడ్యూల్ రాస్తాను. మాడ్యూల్ నేను ఇంతకుముందు మాడ్యూల్ రాయాలన్నా లేదా ప్యాకేజ్ రాయాలన్నా ఇంతకుముందు ఎలా రాసాను? పైథాన్ ఫైల్లో రాసాను. ఆ పైథాన్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ నంపై ఏంటంటే నంపై అనేది సిలో రాస్తుంది. సిలో రాసి సిలో ఎగ్జిక్యూట్ చేయి ఆ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మీ ఓవరాల్గా చెప్పాలంటే సింపుల్గా ఈ న్యూమరికల్ పైథాన్ అనేది యూజ్ చేసుకుంటే మనం ఫాస్ట్గా ఉంటుంది. దాని రీజన్ ఇస్ బిహైండ్ ఇది సి లాంగ్వేజ్ రాసి ఉండడం వల్ల. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు మాడ్యూల్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను పైథాన్ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇంపోర్ట్ numpy as np అంటాను. సో జనరల్గా ఇంపోర్ట్ numpy as np అనేది కామన్, లైక్ మీరు ఎన్పి అని పెట్టుకుంటారా, వేరేది ఏమైనా పెట్టుకోవచ్చు, బట్ ఇట్స్ ఏ వెరీ కామన్ నోటేషన్. అంటే జనరల్గా అందరూ యూజ్ చేసేది ఎన్పి అని యూజ్ చేస్తారు. నంపైని ఎన్పి అని చెప్పి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేసినప్పుడు మీకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద మాడ్యూల్ కంపైలేషన్ అదిని. బట్ వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈజీగా ఇంపోర్ట్ అయిపోద్ది. సో నంపైలో ఏంటంటే మనకి ఉన్న వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనం నంపై అరేస్ అనమాట. సో np.array. సో ఈ నంపైలో ఉన్న అరేస్ని యూజ్ చేసి మనం యాక్చువల్గా మన డేటాని స్టోర్ చేస్తాం అనమాట. సో నార్మల్గా ఇప్పటివరకు మనం లిస్ట్లో స్టోర్ చేస్తాం, బట్ ఇప్పుడు నుంచి ఏం చేస్తామంటే అరేలో స్టోర్ చేస్తాం. అరేలో డేటాని స్టోర్ చేయాలన్నా సరే ఫస్ట్ మనం లిస్ట్లో మనం డేటా ఇస్తే అది అరేలో స్టోర్ చేసుకుంటుంది. నేను ఏం చేశాను, np.array of అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్లో ఏంటి 1 2 3 వాల్యూస్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు నంపై అరే క్రియేట్ అవుతుంది అనమాట. సో నేను ఏమంటానంటే arr ఈజ్ ఈక్వల్ టు np.array of 1 2 3 4 అని ఇస్తాను. 3 4 అని ఇస్తే నాకు అరే అనేది క్రియేట్ అవుతుంది. arr అనేది నాకు అరే. ఇఫ్ యూ సీ టైప్ ఆఫ్ arr అంటే అది క్లియర్గా నంపై ND అరే అంటుందంట, నంపై n డైమెన్షనల్ అరే అంటుందంట. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ వాల్యూస్ ఇన్ని లిస్ట్లో కాకుండా మనం ఇలా అరే కింద స్టోర్ చేస్తాం. సో మీకు యూజువల్గా డిఫరెన్స్ ఏముండదు. లైక్ arr of 0 అంటే 1 వస్తుంది, arr of 1 అంటే 1 వస్తుంది. లైక్ మీరు లిస్ట్లో ఏమైతే చేశారో ఇంతకుముందు సేమ్ అవన్నీ ఇక్కడ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే 0 2 3 అంటాను. ఓకే, నాకు వాల్యూస్ వస్తాయి. ఒక లిస్ట్లో మీరు ఏం చేస్తారో అవన్నీ చేస్తారు.
లిస్ట్లో మీరు చేయలేనివి కూడా చేయగలుగుతారు అన్నమాట. సో అరే యూసెస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్ మనం ఏం చేస్తామంటే నంపై అరేస్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ నంపై అరేస్ అనేవి లిస్ట్కి నంపై అరేస్ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు నంపై అరేలో ఓన్లీ ఒక టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయగలరు. అంటే నెంబర్ స్టోర్ చేయాలంటే ఓన్లీ నెంబర్సే స్టోర్ చేయగలరు. క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే ఓన్లీ క్యారెక్టర్సే స్టోర్ చేయగలరు. అంతేకాని మిక్స్డ్ టైప్ స్టోర్ చేయాలి అంటే ఒక నెంబర్ ఇచ్చి ఒక నేమ్ ఇచ్చి ఇంకోటి ఫ్లోట్ వాల్యూ ఇచ్చి అలా స్టోర్ చేయలేరు. ఓకే, ఎరే మొత్తం ఒక ఎరే అంటే ఎరే మొత్తం సేమ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పటి వరకు మనం లిస్ట్లో ఎలా స్టోర్ చేస్తాం, ఒక లిస్ట్లో నేను ఎలా ఇవ్వచ్చు, లెట్సే ఒక లిస్ట్ ఉంటే 1 అని ఇస్తాను, నెక్స్ట్ హేమంత్ అని ఇస్తాను, నెక్స్ట్ 2.3 అని ఇస్తాను, నెక్స్ట్ ట్రూ అని ఇస్తాను. ఒక లిస్ట్లో మనం ఏంటంటే ఇలా మనం ఒక లిస్ట్లో డిఫరెంట్ అంటే ఇంటిజర్స్ని, స్ట్రింగ్స్ని, ఫ్లోట్ వాల్యూస్ని, బూలియన్స్ని ఎలా ఏ టైప్ ఆఫ్ డేటానైనా స్టోర్ చేయొచ్చు. కానీ ఎరేలో మనం అలా స్టోర్ చేయలేం. ఓకే, సో ఎరేలో ఎయిదర్ ఇస్తే నెంబర్స్ ఇవ్వాలి, ఓకే, లేదా ఇస్తే అన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఓకే, అంతేకాని రెండిట్లి కాంబినేషన్ ఇవ్వలేము అనమాట. ఇచ్చినా కూడా అవి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే సో ఎన్పి డాట్ అరే ఉందా, సో ఇక్కడ 4 ఇచ్చిన 1 2 3 4 ఉందా, నేను ఇక్కడ ఏమంటానంటే హేమంత్ అని ఇస్తాను అనమాట లాస్ట్లో. సో నాకు ఎర్రర్ ఏం వస్తుందా, ఎర్రర్ ఏం రాదు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా చూసారా ఇవన్నీ కూడా స్ట్రింగ్ అని స్టోర్ అయిపోయినాయి. నేను ఒక స్ట్రింగ్ ఇస్తే అవన్నీ స్ట్రింగ్ అని స్టోర్ అయిపోయింది. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడండి డి టైప్ లెస్ దెన్ U11. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డి టైప్ లెస్ దెన్ U11. ఓకే, సో డి టైప్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు వరకు నంపైలో నేను ఏం చెప్పాను మీకు, నంపైలో డేటా అనేది యాక్చువల్గా పైథాన్లో స్టోర్ అవ్వదు, లైక్ ఇట్స్ రిటర్న్ ఇన్ సి. సో మన డేటా కూడా మన పైథాన్ డేటా టైప్స్లో స్టోర్ అవ్వదు అనమాట. ఇట్ స్టోర్స్ ఇన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ డేటా టైప్. ఓకే, సో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఉన్నవి ఏంటి, పైథాన్లో మనకు ఉన్నవి ఏంటి, ఇంటిజర్స్, ఫ్లోటు, ఓకే, ఫ్లోటు, స్ట్రింగ్, నెక్స్ట్ బూలియన్. సో మనకు జనరల్గా లైక్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే కాంప్లెక్స్. మనకు ఇప్పుడు వరకు పైథాన్లో ఉన్న డేటా టైప్స్ ఇవే. కానీ మనకి నంపైలో మోర్ దెన్ వీటికంటే ఎక్కువ డేటా ఇంట్ ఉంటుంది. ఓకే, ఇంటూ 4 ఉంటుంది, ఇంటూ 8 ఉంటుంది, ఇంటూ 16 ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటిజర్స్ ఉంటాయి. ఓన్లీ ఇంటే ఇంటూ 4 ఇంటూ 8 ఇంటూ 16 అలాగా. మీకు సేమ్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ మీకు గుర్తుంటాయి, ఎస్క్యూలో కూడా ఉంటాయి. మీకు ఎస్క్యూలో కూడా మీకు చెప్పాను, PostgreSQL చెప్పుకున్నాడు గుర్తుందా మీకు చెప్పాను. సో ఇంటూ 4 ఇంటూ 8 6 లేదా ఇంటూ స్మాల్ ఇంటూ బిగ్ ఇంటూ ఇలా ఉండేవి. ఓకే, ఎస్క్యూఎల్లో మనకి ఎందుకని ఇంటిజర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటిజర్స్ ఉన్నాయి, మనం ఎందుకు మీరు చెప్పండి, చెప్పుకున్నాం కదా. ఎస్క్యూఎల్లో ఇంటిజర్స్ అంటే ఓన్లీ ఇంటిజర్సే కాదు, లైక్ న్యూమరిక్ ఇంటిజర్ కాదు, స్మాల్ ఇంటూ బిగ్ ఇంటూ 4 అలా ఉన్నాయి కదా. ఎందుకని మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటిజర్స్ ఉన్నాయి అందులో ఎస్క్యూఎల్లో? కరెక్ట్. సో ఇంటూ 4 అంటే ఓన్లీ ఇట్ కెన్ స్టోర్ అప్ టు 4 బైట్స్ ఆఫ్ మెమరీ. ఇంటూ 8 అంటే 8 బైట్స్ ఆఫ్ మెమరీ. ఇప్పుడు మనం ఇప్పటివరకు మనకి మెమరీ సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పటి నుంచి మనం ఏం డేటా స్టోర్ చేసినా సరే ఆ డేటా అనేది ఎఫిషియెంట్గా స్టోర్ అవ్వాలి. సో అలా స్టోర్ అవ్వాలంటే ఈ డేటా టైప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అంటే ఆ ఇంట్ అని సింపుల్గా ఇస్తే ఏంటంటే ఎంత మెమరీ అలొకేట్ చేయాలి, నేను 4 బైట్స్ అలొకేట్ చేయాలా, 2 బైట్స్ అలొకేట్ చేయాలా, డైనమిక్ మెమరీ అలొకేట్ చేయాలా? పైథాన్లో అయితే డైనమిక్ మెమరీ అలొకేట్ చేస్తాం, ఎందుకంటే మన పైథాన్లో ఇంట్ ఉంది అంతే, ఇంటూ 4 ఇంటూ 8 లేదు. ఎందుకు అంటే పైథాన్ ఈజ్ ఏ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఉంటుంది పైథాన్లో. కానీ నంపై అలా కాదు కదా, నంపై ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ పైథాన్. నంపై ఎందులో రాస్తుంది, సిలో రాస్తుంది. సిలో మన డైనమిక్ డేటా టైప్స్ ఉంటాయా, ఉండవు కదా. సో ఖచ్చితంగా మనం
దీనికి ఏంటంటే సిలో డేటా టైప్ అనేది డిఫైన్ చేయాలి కంపల్సరీ. సో అందువల్ల ఏంటంటే మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది నంపైలో జరగదు. జరగదు అంటే యాక్చువల్ నంపైలో జరగదు. బట్ పైథాన్ ఏం చేస్తదంటే డేటా నేను డేటా డిక్లేర్ చేయలేదు కదా! ఇప్పుడు ఆహ్, ఇక్కడ నేను ఇక్కడ నేనేమి ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి, ఇంటిజరా లేకపోతే నేను ఏమి ఇవ్వలేదు. ఆటోమేటిక్‌గా తీసుకుంది. బట్ యాక్చువల్‌గా ఏంటంటే పైథాన్ ఏం చేస్తదంటే పైథాన్ ఏంటంటే డేటాబేస్ మీద ఫస్ట్ డేటా టైప్‌ని ఐడెంటిఫై చేసి ఆ డేటా టైప్ ఏంటనేది నంపైకి చెప్పొద్దనమాట. అప్పుడు నంపై ఆ మెమరీ అలొకేషన్ అనేది ఇస్తది. ఇక్కడ ఏమైతదంటే మనం డేటా స్టోర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో స్టోర్ లైక్ ఇంట్ 4, ఇంట్ 8, ఇంట్ 16 ఇలాగే స్టోర్ చేయాలి. ఓకే. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది పాసిబుల్ కాదనమాట. సో నంపైలో. సో దానివల్ల ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటిజర్స్ ఉండాలి. అలాగే ఫ్లోట్స్ కూడా ఉంటాయన్నమాట. ఫ్లోట్ 8, ఫ్లోట్ 16 అలా కూడా ఫ్లోట్స్ ఉంటాయి. స్ట్రింగ్ ఉంది చూసారా? మనకి ఇక్కడ ఏంటంటే మనకి నంపైలో స్ట్రింగ్ ఉండదు. స్ట్రింగ్ బదులు మనకి ఏముంటదంటే ఆబ్జెక్ట్ ఉంటదన్నమాట. ఓకే. స్ట్రింగ్ బదులు ఆబ్జెక్ట్ ఉంటదన్నమాట. ఆబ్జెక్ట్ అంటే యూ కెన్ స్టోర్ ఎనీథింగ్. నేను నంబర్ స్టోర్ చేస్తావా, క్యారెక్టర్ స్టోర్ చేస్తావా ఎనీథింగ్. స్ట్రింగ్ బదులు మనకు ఆబ్జెక్ట్ ఉంటది. ఓకే. బూలియన్ బదులు 0s ఆర్ 1 ఉంటాయి. కాంప్లెక్స్ అనేవి ఉండవు అనమాట. మనకి నంపైలో కాంప్లెక్స్ డేటా టైప్స్ కాంప్లెక్స్ కూడా ఉంటాయి. సారీ. సో కాంప్లెక్స్ కూడా ఉంటాయి. బట్ ఏంటంటే మీకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. సో మీకు క్లియర్‌గా అర్థమవడం కోసం మీకు డాక్యుమెంటేషన్‌లో ఉందేమో చూద్దాం. లేదంటే వేరే చోట నాకు తెలిసిందుంది. అక్కడ చూస్తాను. రిఫరెన్సెస్ ఓకే. సో నంపై. సో ఇక్కడ మీకు క్లియర్ అసలు నంపై అరే ఎలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది బాగుంటది. ఇందులో డేటా టైప్స్ ఉన్నాయా? ఐ విల్ లెట్ మీ చెక్. నా సజెషన్ ఏంటంటే మీరు మన క్లాస్ చెప్పుకున్న తర్వాత కూడా మీరు ఒకసారి దీంతో వెళ్ళండి. ఓకే. ఈ డాక్యుమెంటేషన్ చాలా క్లియర్‌గా విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఈ డాక్యుమెంటేషన్ చదివితే చాలు మీకు చాలా క్లియర్‌గా అర్థమైపోద్దనమాట. ఏంటి అనేది. ఓకే. ఇండెక్సింగ్, కన్వర్ట్ టు, రీషేప్ ఇందులో లేనట్టు ఉంది. సో మీకు ఇంకో లింక్ షేర్ చేస్తాను. పైథాన్ ఫర్ డేటా సైన్స్. ఓకే. ఈ లింక్ షేర్ చేస్తాను. ఇది కూడా ఇంపార్టెంట్ లింక్. ఓకే. అండర్స్టాండ్ డేటా టైప్స్. ఇక్కడ చూస్తే ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే. మనకి పైథాన్లో ఉండే డేటా టైప్స్ ఇవి. బూలు మీకు తెలిసిందే. ఇంట్ ఇవి. ఇంట్ సి ఐడెంటికల్ టు సి. ఇంటిజర్లో సి ఎలా అయితే ఏముంటుందో అది ఇంట్ సి, ఇంట్ పి, ఇంటిజర్ యూజర్ ఫర్ ఇండెక్సింగ్ అనమాట. ఓకే. సేమ్ యాజ్ సి అనమాట. మీకు చెప్పా కదా ఇంట్ 8, ఇంట్ 16, ఇంట్ 32, ఇంట్ 64 అప్ టు ఉంటుంది అనమాట. ఇంట్ 8, ఇంట్ 16 అన్సైన్డ్ ఇంటిజర్స్ అంటే సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటిజర్స్ అనమాట ఇవి. ఓకే. ఫ్లోట్ 16, ఫ్లోట్ 32, ఫ్లోట్ 64, కాంప్లెక్స్ 64, కాంప్లెక్స్ 128. సో ఇదేంటంటే మనకి ఇవి ఉంటాయి. ఇవి కాకుండా యూ ఉంటాయి అనమాట. అన్అసైన్డ్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి U11 వచ్చింది అనమాట. అంటే అన్అసైన్డ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అని. దే ఆర్ నాట్ డిఫైనింగ్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఇస్. దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో అవి సింపుల్గా ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాయి అనమాట. ఓకే. సో ఇలా ఏంటంటే మనకి పైథాన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇవి మీరు తెలుసుకుంటే సరిపోద్ది. మీరు లైక్ మీరు ఏమి స్పెసిఫిక్గా ఇంట్ 4, ఇంట్ 8, ఇంట్ 31 డిక్లేర్ చేసిన అవసరం ఏమి ఉండదు. డిక్లేర్ చేయాలంటే చేసుకోవచ్చు. బట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటంటే లెట్స్ సే నేను రిమూవ్ చేస్తున్నాను. నాకు దీన్ని నేను ఫ్లోట్ కింద డిక్లేర్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను వచ్చి d టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ అంటాను. ఓకే. అప్పుడు ఏమైందంటే ఈ డేటా అనేది ఫ్లోట్ కింద స్టోర్ అవుతుంది. ఇంతకుముందు 1, 2, 3 అంటే ఇప్పుడు చూసారా 1 డాట్ 2 డాట్ 3 డాట్ అని వచ్చినాయి. ఎందుకంటే అది ఫ్లోట్ కింద స్టోర్ అయింది అనమాట. నేను అలాగే ఫ్లోట్ 32, ఫ్లోట్ 64, ఫ్లోట్ 8 అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏముంది ఫ్లోట్ 16, ఫ్లోట్ 32 ఉందా, ఇక్కడ ఫ్లోట్ 16 ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఫ్లోట్ 6 కాదు 16. ఓకే. ఫ్లోట్ 16 ఇవ్వచ్చు అనమాట. సో అప్పుడున్నట్టు ఏఆర్ఆర్ అని చూస్తే నాకు ఇది ఫ్లోట్ 16 కింద స్టోర్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తారా? ఓకే. ఇలా మీరు ఏంటంటే డేటా టైప్ని డిక్లేర్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ ఆప్షనల్. మీరు కంపల్సరీ చేయాలని లేదు. పైథాన్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ బేస్ మీద అది డేటా టైప్ని డిఫైన్ చేసుకుంటుంది. ఓకే. అది ఏ టైప్ డేటా అని చెప్పి అది డిఫైన్ చేసుకుంటుంది. సో నో ప్రాబ్లం. ఓకే. ఇది సో యాజ్ ఏ కంక్లూజన్, సో ఓవరాల్గా ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం అంటే
సో మనం ఏం నేర్చుకున్నాం అంటే సో హౌ వి స్టోర్ డేటా ఇన్ పైథాన్. మనం దీన్ని సైజ్ పెంచుదాం. హౌ we can store data in Python ఇది నేర్చుకున్నాం. ఓకే, why we should not use lists and dictionaries to store data in Python. ఓకే, నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? ఇంట్రో టు numpy array. సో numpy array ఏంటి అనేది మన ఇంట్రొడక్షన్ తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వరకు చెప్పి మీకు అర్థమైనయా? మనం ఇప్పటి నుండి మనం లిస్ట్ని కానీ డిక్షనరీస్ కానీ యూజ్ చేయం. ఇన్స్టెడ్ ఆఫ్ యూజ్ numpy arrays అనమాట. సో కాన్సెప్ట్ అర్థమైందా? మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది, ఎందుకు నేర్చుకున్నాం, numpy arrays ని యూజ్ చేస్తున్నాం, వై నాట్ లిస్ట్ డిక్షనరీస్. ఓకే, రేపటి నుంచి మనం numpy arrays ని ఎలా యూజ్ చేయాలి, numpy arrays ని ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేవి మనం అన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? మరి ఇప్పటి వరకు నేర్చుకున్నావు ఎక్కడ యూస్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు వరకు మనం రాసి ఫర్, వైల్, ఫంక్షన్స్, క్లాసెస్ ఇవన్నీ కామన్, అవన్నీ మనం యూజ్ చేస్తాం. డేటా టైప్స్ కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అరేని క్రియేట్ చేయాలంటే నేను డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వలేను, ఖచ్చితంగా లిస్ట్ యూజ్ చేసి ఇవ్వాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ 1 2 3 3 4 అని క్రియేట్ చేసి క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు numpy డాట్ array ఆఫ్ ఎల్ అని ఇస్తాను అనమాట. అలా ఇస్తేనే మనం అరేని క్రియేట్ చేయగలం. సో లిస్ట్ని యూజ్ చేసి అంటే లిస్ట్లో వాల్యూస్ చేస్తాం అనమాట. సో డిక్షనరీస్ అవన్నీ యూజ్ చేస్తాం, బట్ ఏంటంటే మన లాజిక్ని యూజ్ చేసుకోవడానికి లేదా ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఏ సింపుల్ మెటా డేటాని స్టోర్ చేయడానికి అలాగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, పర్టికులర్లీ ఫర్ డేటా ప్రాసెసింగ్ మనం యూజ్ చేసే లైబ్రరీస్ numpy నెక్స్ట్ pandas అవి యూజ్ చేస్తాం అనమాట. ఏదైతే లాజిక్ రాస్తామో ఆ లాజిక్ అనేది సేమ్, లైక్ ఫంక్షన్స్ కానీ వైల్, ఫర్, ఇఫ్ ఇవన్నీ సేమ్ అనమాట. అవన్నీ ఆ వాటిలో డిఫరెన్స్ ఏం లేదు. డేటా టైప్ గురించి మాత్రం చెప్తాం. మనం ఏంటంటే ఆ పర్టికులర్ డేటా టైప్, ఒక డేటాని స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తాం, పైథాన్లో ఒక పాయింట్లో మాత్రం మన లిస్ట్లో కాకుండా మనం numpy యూజ్ చేసి స్టోర్ చేస్తాం అనమాట. మిగతా లాజిక్ అంటే నార్మల్గా మనం ఎలా రాస్తాం అలాగే రాస్తాం. ఓకే ఓకే, సో ఇక వరకు